ఇప్పుడే అందిన వార్త పెన్షన్ లబ్ధిదారులకు ప్రకటన అన్నమాట. మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. యూడిఐడి కార్డు అప్లై ఆన్లైన్ విధానానికి సంబంధించి దివ్యాంగులకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందాలన్నా, సేవలు సులభతరం అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశిష్ట గుర్తింపు కార్డే యూడిఐడి అని పిలుస్తాం కదా. దీన్ని సాధారణంగా యూడిఐడి కార్డు అని పిలుస్తారు. కార్డుకు సంబంధించి అర్హత, ప్రయోజనాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, యూడిఐడి కార్డు అంటే ఏమిటంటే దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సమాచారాన్ని ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేసిందనమాట. ఈ కార్డు ఉంటే కనుక ఇకపైన ప్రతి చోట వేరువేరు సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఒక కార్డుతోనే దేశంలో ఎక్కడైనా కూడా దివ్యాంగులకు సంబంధించిన సేవలు అనేది పొందడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇక కార్డు పొందేందుకు కూడా అర్హతలు అనమాట. కనీసం 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నటువంటి వైద్యులు ధృవీకరించాలన్నమాట. ఇందులో వచ్చేసి అంధత్వం, పాక్షిక అంధత్వం, మూగ వినికిడి లోపాలు, కాలు చేతులు సరిగా పనిచేయకపోవడం, అదేవిధంగా మానసిక వైకల్యం, కుష్ఠవ్యాధి తగ్గిన వారు, ఆటిజం, సెర్బిలల్ పాలిసిస్, యాసిడ్ దాడి బాధితులు, కండరాల క్షీణత వంటి 20 రకాల లోపాలు అయితే వారు దీనికి సంబంధించి అర్హులు అయితే ఉన్నారని చెప్తున్నారు. కావాల్సిన పత్రాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి కొన్ని పత్రాలు అనేది అవసరం అవుతున్నాయి. ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం, అదేవిధంగా సంతకం లేదా బటన్ వేలు ముద్ర కావచ్చు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి లేదా విద్యుత్ బిల్లులు కావచ్చు, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం సదరం సర్టిఫికేట్ కూడా అవసరం పడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా